వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ పేరు ఓయ్ మిస్టర్ యాంగ్రీ పార్ట్ 1. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక స్టోరీని ఎండింగ్ వరకు చూసి అలాగే వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే కొత్త స్టోరీ కాబట్టి మీ సపోర్ట్ మళ్ళీ నాకు అందివ్వండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అక్కడ అందరూ ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాదాపు గంట నుండి అందరూ సైలెంట్గా ఉన్నారు. పెద్ద మీటింగ్ హాల్. అక్కడ చాలామంది గవర్నమెంట్ అధికారులు, ఒక కంపెనీకి చెందిన ముఖ్య అనుచరులు, నమ్మిన సంస్థ ఏమైపోతుందో ఏమో అనే టెన్షన్లో ఇంకొంతమంది ఉద్యోగులు, గుమస్తాలు చూస్తున్నారు. అధికారులు చేతి గడియారం వైపు చూసి కాస్త చిరాకు ప్రదర్శిస్తున్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి బయటకే అంటున్నాడు, ఏంటిది, కొంచెం కూడా పనవుతుంది అనిపించడం లేదు, పెద్ద చిక్కే వచ్చింది. పాపం రాజేందర్ దేశ్ముఖ్ సామ్రాజ్యం కూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇన్నేళ్ళ అతడి శ్రమ, నమ్మకం వృధా చేస్తున్నారు. మనం మాత్రం ఏం చేస్తాం అంటూ దీర్ఘం తీశాడు. అతడి మాటలకు ఇంకో వ్యక్తి దీర్ఘం తీస్తూ, నాకు నమ్మకం లేదు. ఆ వస్తాడు అనుకుంటున్న వ్యక్తికి రాజేందర్ నీడ కూడా పడదు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అతడు ఆఫీస్కి రాలేదు. అంతేకాదు, అతడికి ఆవేశం, కోపం, పొగరు అన్నీ ఎక్కువ. ఈ బాధ్యతకి అతడు ఏమాత్రం అర్హుడు కాదు. నన్ను అడిగితే అంతా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అంటాను. అతడికి ఈ అధికారం ఇవ్వకూడదు అంటున్నాడు. సరిగ్గా అప్పుడే 6 అడుగుల అందగాడు, కండలు తిరిగిన ధీరుడు, నడకలో స్టైల్, చూపుల్లో చురుకు చూపిస్తూ ఎంతో కోపంగా, చాలా షార్ప్గా అడుగులు వేస్తూ ముందుకు నడుచుకుంటూ రావడం కనిపించింది. అతడి వెనకే కొందరు పరివారం ఉన్నారు. చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి. ఆ వ్యక్తి అలా నడుచుకుంటూ వస్తుంటే సింహం జూలు విదిల్చే వేట మొదలుపెట్టినట్టు తన టార్గెట్పై విరుచుకు పడుతూ పంజా విసురుతున్నట్టు కనిపించింది. అంతే, ఆ వ్యక్తి అలా రావడం చూసి కూర్చున్న అధికారులు ఆశ్చర్యంగా లేచి నిల్చున్నారు. మీటింగ్కి ఏర్పాటు చేసిన అతడి తరపు వ్యక్తులు, ముఖ్య అధికారుల ముఖాలు ఆనందంగా వెలిగిపోతున్నాయి. అతడు రాడు అనే ధీమాతో ఉన్న కొంతమంది మాత్రం నమ్మలేనట్టుగా చూస్తూ ఉన్నారు. అతడే మన జెంటిల్మ్యాన్, ఈ కథలో హీరో. పేరు దేవేందర్ దేశ్ముఖ్. అందరూ దేవ్ అంటారు. దేవ్ స్టైల్గా వచ్చి మీటింగ్లో జాయిన్ అయ్యాడు. తన కోసం సిద్ధంగా ఉన్న చైర్లో కూర్చొని, సారీ లేట్ అయింది అంటూ చేతిలో పేపర్స్ అక్కడ అధికారుల ముందు ఉంచాడు. అతడి రాక ఎక్స్పెక్ట్ చేయని కొందరు ముఖాలు దిగాలుగా డౌట్గా పెట్టుకొని చూస్తున్నాయి. దేశ్ వాళ్ళని ఉద్దేశించి డైలాగ్ వేశాడు, ఐఎమ్ రెడీ, డోంట్ వరీ. దేశ్ముఖ్ సామ్రాజ్యం కూలిపోయే పరిస్థితి రాదు. ఈ దేవుండగా ఆ రోజు రానివ్వడు. నా తండ్రి రాజేందర్ స్థాపించిన ఈ సామ్రాజ్య బాధ్యత ఇకపై నేను తీసుకుంటున్నాను. ఈ కంపెనీ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటాను అన్నాడు. అంతే. ఒక్కసారిగా అక్కడ కొందరి కళ్ళల్లో సంతోషం కనిపించింది. హమ్మయ్యా అన్నట్టు చూశారు. తమ వంతు అంగీకారం తెలుపుతూ ఉంటే, అసలు దేవ్ అక్కడికి రాడు, ఈ మీటింగ్ జరగదు అనే నమ్మకంగా ఉన్న పెద్దలు అతడి ఎంట్రీతో షాక్ అయ్యారు. దేవ్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటాను అంటుంటే తడారిన గొంతులు నీళ్లు తాగి తడుపుకున్నారు. అలాగే అతడికి అడ్డుపడుతూ, మీరు రెడీ అంటే సరిపోదు మిస్టర్ దేవేందర్. మీకు కేవలం 45% మాత్రమే షేర్ ఉంది. మీరు చైర్మన్ అవ్వాలంటే మిగిలిన 55% షేర్ ఉన్నవారు అంగీకారం తెలుపుతూ సంతకం చేయాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పెద్దల ఆమోదం అవసరమన్నారు. దేవ్కి అడ్డుపడుతున్న నలుగురు తప్ప మిగిలిన పెద్దలందరూ దేవ్కి ఓట్ వేశారు. ఆ నలుగురిలో ఒకరు చిన్న నవ్వు నవ్వి, ఓటింగ్ వరకు ఓకే, కానీ షేర్ హోల్డర్ సైన్ చేయాలిగా, ఇదెలా కుదురుతుంది అన్నారు. దేవ్ వాళ్ళ వైపు చిరుత పుల్లిలా చూస్తూ, ఇప్పుడేంటి మీ ప్రాబ్లం అన్నాడు. అవతల వ్యక్తి నవ్వుతూ, ప్రాబ్లం మాకు కాదు మిస్టర్ దేవేందర్, మీకు. మీ నాన్నగారి స్థానంలో మీరు ఉండాలి అనుకుంటున్నారు, మంచి విషయం, బట్ అలా కుదరదు అన్నారు. దేవ్ తరపు అధికారులు ఫైల్ ఓపెన్ చేసి వివరించారు. దేవేందర్ దేశ్ముఖ్,
తండ్రి గారు రాజేందర్ దేశ్ముఖ్ తన ప్రాపర్టీలో 40% షేర్ తన కొడుకు దేవేందర్కి రాశారు. అలాగే ఆయన భార్య విశాలి గారికి 15% షేర్స్ ఇచ్చారు. ఆమె దేవేందర్కి సపోర్ట్ చేస్తున్నారంటే 60% దేవేందర్ గారికి సపోర్ట్ ఉంది అన్నారు. దాంతో అవతలి వైపు అధికారులు కలుగు చేసుకుని కేవలం 60% ఉంటే సరిపోదు, మిగిలిన 40% షేర్స్ ఉన్న వారి అంగీకారం కావాలి. చూడండి మిస్టర్ దేవ్, మీ తండ్రి గారు స్థాపించిన ఈ సంస్థపై ఎన్నో లక్షల మందికి ఉపాధి, నమ్మకం. ఆయనపై నమ్మకంతోనే వేల మంది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు సడన్గా కంపెనీ చైర్మన్ మారుతున్నారు అంటే అన్ని పద్ధతులు మారుతాయి. వారి నమ్మకం ఏం కావాలి? మీరు బాధ్యత తీసుకునేందుకు రెడీగా ఉన్నా బాధ్యత అప్పచెప్పడానికి రెడీగా ఉండాలిగా. దేవ్ కళ్ళు చింతనిప్పుల్లా ఎరుపెక్కాయి. వారి వైపు ఆవేశంగా చూశాడు. 40% ఎవరి పేరున ఉంది అన్నాడు. వాళ్ళంతా కేర్లెస్గా నవ్వారు. చూడండి దేవ్, మిగతా 40% షేర్స్ అధికారం ఉన్న వ్యక్తి మహాలక్ష్మి గారు. ఆవిడ ఇక్కడికి వచ్చి మీరు చైర్మన్ అవ్వడానికి అంగీకారం తెలుపుతూ సైన్ చేస్తారా చెప్పండి. ఆవిడ సంతకం చేస్తే ఈ కంపెనీ చైర్మన్ మీరే, లేదంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు అని తేల్చి చెప్పేశారు. దేవ్ పిడికిలు బిగుసుకుంది. నా తల్లికి 15% రాసిచ్చి ఆవిడికి 40% రాశారా? డాడ్, ఐ హేట్ యూ. అందుకే మీరంటే నాకు కోపం అని రగిలిపోయాడు. అతడి కోపం, ఆవేశం తెలిసిన అవతలి వ్యక్తులు లోపల నవ్వుకుంటూ ఇక వీడు చైర్మన్ అయినట్టే, కలలు కంటున్నాడు అనుకున్నారు. దేవ్ కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అతడి అనుచరులు, అతడిపై నమ్మకం పెట్టుకున్న వారు కంగారుగా దేవ్ వైపు చూస్తున్నారు. దేవ్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాడో ఏమో అన్నట్టు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చింది మహాలక్ష్మి. ఆవిడ రావడం అక్కడెవరూ ఊహించలేరు. అంతా షాక్ అయ్యారు. ఆవిడ సింపుల్గా చీర కొంగు భుజాల చుట్టూ కప్పుకొని ఎంతో ప్రశాంతంగా అందరి ముందుకు హుందాగా నడుచుకుంటూ వస్తున్నారు. చూసేందుకు ఆవిడ నిజంగానే మహాలక్ష్మిలా కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్న దేవ్ ఆవిడ్ని చూసి చాలా కోపం తెచ్చుకున్నాడు. అతడు తట్టుకోలేకపోయాడు. ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకూడదు అన్నట్టు అసహించుకుంటూ వెళ్ళిపోవాలనుకున్నాడు. దేవ్ ముఖం తిప్పుకుంటుండగా ఆవిడ ముందుకొచ్చి చెప్పింది, దేవేందర్ దేశ్ముఖ్ చైర్మన్గా నేను ఒప్పుకుంటున్నాను. ఇదిగోండి నేను సంతకం చేసిన డాక్యుమెంట్స్. 100% దేవేందర్ని చైర్మన్గా ఎన్నుకున్నాము. నేను సైన్ చేశాక ఇంకేం డిస్కషన్ ఉండదు అనుకుంటున్నా అని ఎంతో షార్ప్గా, స్ట్రాంగ్గా మాట్లాడింది మహాలక్ష్మి. అంతే, దేవ్ తట్టుకోలేకపోయాడు. ఈవిడ ఒప్పుకుంటే నేను చైర్మన్ నా, లేదంటే కాదా, ఓ నో అనుకున్నాడు. అక్కడ క్షణం ఉండకూడదు అన్నట్టు లేచి నిల్చున్నాడు. అతడి కోపం, ఆవేశం మహాలక్ష్మికి తెలుసు. అతడికి తనంటే అస్సలు ఇష్టం లేదు అని తెలుసు. అందుకే ఎక్కువ సమయం అక్కడ ఉండలేదు. తన బాధ్యత నెరవేర్చాలి అన్నట్టు వచ్చింది. సంతకం చేసి దేవేందర్ చైర్మన్ అంటూ ఒక కొడుకులు అతడి వైపు ఆత్మీయంగా చూస్తూ దేవ్ కంగ్రాట్స్ అని చెప్పి వేగంగా వచ్చిన మనిషి అంతే వేగంగా తిరిగి వెళ్ళిపోయింది. దేవ్ ఆవేశంగా అధికారుల ముందు ఉన్న ఫైల్ తీసుకొని చైర్మన్ పదవికి అంగీకారం తెలుపుతూ తప్పక సంతకం చేసి తన కోపాన్ని పెదవి అంచున బిగించి పట్టుకొని మళ్ళీ కలుద్దామంటూ సీరియస్గా వెళ్ళిపోయాడు దేవ్. అతడికి చైర్మన్ అయినందుకు సంతోషంగా లేదు, చాలా అవమానంగా ఉంది. తనకి ఏమాత్రం ఇష్టం లేని తండ్రి బాధ్యతలు పరిస్థితుల కారణంగా స్వీకరించాలని వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన అంతకంటే ఇష్టం లేని మనిషి సహాయంతో చైర్మన్ అయ్యాడు. అందుకే తట్టుకోలేకపోయాడు. అసలు దేవేందర్కి ఎందుకంత కోపం? ఎందుకు కన్న తండ్రి అంటే ఇష్టం లేదు? సడన్గా వచ్చి అతడికి అధికారం అప్పచెప్పి వెళ్ళిన ఆ మహాలక్ష్మి ఎవరు? ఆవిడపై అంతులేని ద్వేషం దేవేందర్కి ఎందుకు? అంత ఇష్టం లేని మనిషి ఎందుకు చైర్మన్ అవ్వాలనొచ్చాడు? మహాలక్ష్మి ఇల్లు చేరుకుంది. ఆవిడ కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. తెలియని బాధ, ఆ బాధలోనే ఆనందం ఆమెను కదిలిస్తుంది. మౌనంగా సోఫాలో కూర్చొని ఉంది. ఆవిడ చేతిలో దేవ్ ఫోటో ఫ్రేమ్ ఉంది. అందులోనే రాజేందర్ ఫోటో కూడా పెట్టుకుంది. ఆ ఫ్రేమ్ పుచ్చుకొని ప్రేమగా దేవ్ ఫోటో తడుముతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, నాన్న దేవ్, నువ్వు చైర్మన్ అయ్యావురా, కంగ్రాట్స్ అని చెప్పుకుంటూ కూర్చుంది మహాలక్ష్మి.
అంతలో హడావిడిగా వచ్చింది నిత్య, మహాలక్ష్మి కూతురు. అమ్మా, అమ్మా, అన్నయ్య బోర్డ్ మీటింగ్కి వచ్చాడా? నువ్వు వెళ్ళిన పని అయిపోయినట్టేనా? ఎందుకు మరీ డల్గా ఉన్నావు? చెప్పమ్మా, అన్నయ్య వచ్చాడా లేదా? ఆవిడ వైపు నిత్య అలా చూసి అడుగుతుంటే మహాలక్ష్మి ఫోటో పక్కన పెడుతూ, వచ్చాడు నిత్య. నౌ రాజేందర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్ మిస్టర్ దేవేందర్ దేశ్ముఖ్ అని చిరునవ్వు నవ్వింది మహాలక్ష్మి. నిత్య సంబరపడిపోతూ, అబ్బా, ఎంత మంచి మాట చెప్పావమ్మా. మా అన్నయ్య దేవ్ చైర్మన్ అయిపోయాడోచ్. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తల్లి పక్కనే కూర్చొని ఆవిడ ఒడిలో తల పెట్టుకుంది. మహాలక్ష్మి కూతుర్ని లాలిస్తూ, మీ నాన్నగారి కోరిక నెరవేరుతుంది, ఆయన చాలా సంతోషంగా ఉండుంటారు. నిత్య కళ్ళు పెద్దవి చేసి తల్లి వైపు చూసి, అవునమ్మా, నాన్నగారు చాలా సంతోషంగా ఉంటారు, నాకు తెలీదా? రేపు వస్తారుగా, అప్పుడు నేను నాన్నగారి సంతోషం చూస్తాను అంటూ ఉంటే ఆవిడ కూతుర్ని కళ్ళల్లో ఆనందం చూసి, సరే, ఇంక నువ్వు కాలేజ్కి వెళ్ళు, ఆల్రెడీ లేట్ అయింది, క్లాస్ ఎగ్గొట్టే పని పెట్టుకోకు అంటూ ఆర్డర్ వేసింది. నిత్య నవ్వుతూ, వెళ్తానమ్మా, ఈ గుడ్ న్యూస్ నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలిగా, బాయ్ బాయ్ అంటూ హడావిడిగా కార్ ఎక్కింది. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. మహాలక్ష్మి ఎప్పుడు చెప్పే మాటే డ్రైవర్కి చెప్పింది, డ్రైవర్ జాగ్రత్త, చూసి డ్రైవ్ చేయి, వేగంగా వెళ్ళకు అని. డ్రైవర్ అలాగే అమ్మగారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆవిడ మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో భయాలు దాచుకుంది. బయటకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. చూడబోతే ఆ ఫోన్ చేస్తుంది విశాలి. మహాలక్ష్మి హలో అనింది. అవతలి వ్యక్తి ప్రశ్నించింది, నేను బోర్డ్ మీటింగ్ ఏమైంది, మీరు వెళ్ళారా, సంతకం చేశారా అని అడిగింది. మహాలక్ష్మి పని పూర్తయింది అనింది. విశాలి, అబ్బాయి కోపంగా ఉన్నాడా, మిమ్మల్ని ఏమైనా అన్నాడా అనింది. అప్పుడు మహాలక్ష్మి, ఏమీ అనలేదు, కానీ కోపంగానే ఉన్నాడు. సరే ఉంటాను అని ఫోన్ పెట్టేసింది. ఆవిడ ఫోన్ పెడుతుండగా అక్కడికి దేవ్ వచ్చాడు. చేతిలో ఫైల్ విసిరి కొడుతూ తల్లి వైపు చూశాడు. ఆవిడ ఎలాంటి ప్రశ్న అడగలేదు, మౌనంగా చూస్తూ నిల్చుంది. దేవ్ ఆవిడ వైపు చూస్తూ అన్నాడు, ఇప్పుడు మీకు సంతోషమేగా? నాకు ఇష్టం లేదు అని తెలుసు, అయినా సరే నన్ను చైర్మన్ అవ్వాలి అన్నారు. మీకోసం నేను వెళ్ళాను, కానీ అక్కడ భరించలేని అవమానం జరిగింది. అసలు ఆమెను ఎవరు రమ్మన్నారు? ఆవిడ సంతకం చేస్తేనే నేను చైర్మన్ అవుతాను అంటే నేను అక్కడికి వెళ్ళే వాడినే కాదు. అప్పుడు విశాలి, దేవ్ ఆవేశపడకు ప్లీజ్, మీ నాన్నగారు వింటారు. దేవ్ కోపంగా చూస్తూ, వింటే వినని, చేసిందంతా చేశారుగా, ఐ హేట్ హర్. మామ్, నీకు తెలుసా ఆయన ఏం చేశారో? నీకు 15% షేర్ రాసి ఆవిడికి 40% షేర్ రాశారు అంటే ఏంటర్థం? ఆవిడ తడబడుతూ, ప్లీజ్ దేవ్ అరవకు, ఆయన వింటారు. ఎవరికి ఏమివ్వాలో ఏం చేయాలో మీ నాన్నగారి ఇష్టం, ఆయన ఇష్టాన్ని నేను గౌరవిస్తాను. అప్పుడు దేవ్, గౌరవం, ఆయన చేసిన పనులకి గౌరవించే విధంగా ఉన్నాయి. చా, నాకింత కోపం వస్తుంది, నువ్వెలా కూల్గా ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు అని అక్కడి నుంచి తన రూమ్ వైపు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు దేవ్. ఎదురుగా రాజేందర్ వచ్చి నిల్చున్నారు. దేవ్ ఆయన చూసి టక్కున ఆగిపోయాడు. అతడికి తండ్రిపై కోపం ఉంది, ఆయన చేసిన పనులు నచ్చలేదు. కానీ తండ్రిపై రెస్పెక్ట్ ఉంది. ఆయన ఆర్డర్ వేస్తే ఏదైనా సరే ఇష్టం లేకున్నా చేస్తాడు. తండ్రితో ప్రేమగా మాట్లాడడం ఇప్పటి వరకు జరగలేదు, కానీ బాధ్యతగా ఉంటాడు. ఎంత బాధైనా మౌనంగా భరిస్తాడు. దేవ్, ఏమైంది, ఎందుకు కోపంగా ఉన్నావు? మీటింగ్లో అంతా నీకు సపోర్ట్ చేశారంటగా, నువ్వు చైర్మన్గా బాధ్యత తీసుకున్నావుగా, ఇంకేంటి, ఎందుకు ఈ అరుపులు? దేవ్ మొహం తిప్పుకొని, చైర్మన్ అయ్యాను, మీకు అప్పుడే వార్త వచ్చేసిందిగా, అంతా తెలిసే చేశారుగా, నాతో పాటు మీరు వచ్చి ఉంటే సరిపోయేదిగా అని విసురుగా వెళ్ళిపోయాడు దేవ్. రాజేందర్ భార్య వైపు చూశారు. ఆవిడ ఎలాంటి డిస్కషన్ చేయలేదు. మీరు విశ్రాంతి తీసుకోవాలి, నేను కాఫీ తీసుకొస్తానంటూ గబగబా కిచెన్ వైపు వెళ్ళిపోయింది. రాజేందర్ గదిలో బెడ్ మీద కూర్చొని మౌనంగా ఉండిపోయారు. దేవ్ గదిలోకి వచ్చాడు. మనసంతా గందరగోళంగా ఉంది. తట్టుకోలేని దుఃఖం కలుగుతుంది. అతడి చుట్టూ జరుగుతుంది ఏది అతడికి నచ్చడం లేదు. కోపం, బాధ ఎవరి మీద చూపించాలో తెలియడం లేదు. రూమ్లో ఉన్న వస్తువులు విసిరి కొడుతూ,
కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిత్య, హే ఫ్రెండ్స్, అందరికీ నిన్ను ట్రీట్ ఇస్తున్నా, ఈరోజు అందరూ పార్టీ చేసుకుందాం అనింది. నిత్య ఫ్రెండ్స్ నవ్వుతూ, హే నిత్య, ఏమైంది, ఎందుకు పార్టీ అన్నారు. నిత్య నవ్వుతూ, మా అన్నయ్య దేవ్ చైర్మన్ అయ్యాడు, ఆఫీస్కి వెళ్తాడు. నాన్నగారి బాధ్యతలు ఇకపై అన్నయ్య చూస్తాడు, అందుకే మీ అందరికీ పార్టీ. నిత్య అలా మాట్లాడుతుంటే నిత్య ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. హే నిత్య, ఏంటి ఇది? మొన్ననేగా అంత గొడవ జరిగింది. అతడు నీ పెళ్లి చెడగొట్టాడు. దాదాపు ఖాయమైన సంబంధం అతడి మూలంగానే చెడిపోయింది. కానీ నువ్వు ఇంత సంతోషంగా ఎలా మాట్లాడుతున్నావు? నిత్య చిన్న నవ్వు నవ్వి, నా పెళ్లి చెడగొట్టింది మా అన్నయ్యగా, పోనీలే పర్వాలేదు. అందుకని నా అన్నయ్య చైర్మన్ అయితే సంతోషించకుండా ఉంటానే ఏంటి? దేని దారి తానిదే. అయినా మా అన్నయ్య కావాలని చేయలేదు, ఏదో అలా జరిగిపోయింది. అక్కడ ఉన్నవాళ్ళు నిత్య మాటలకి విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. రాజేందర్, ఐఎమ్ సారీ దేవ్. నీ కోపం వెనుక బాధ నాకు తెలుసు. నువ్వు చూపించే కోపంలో న్యాయం ఉంది, కానీ నేను చేస్తున్న దానిలో ప్రేమ ఉంది. అది నువ్వు అర్థం చేసుకునే రోజు వస్తుందని నమ్మకం, ఆశ నాకు లేదు అని ఫీల్ అవుతూ ఉన్నారు. ఆయన గదిలోకి విశాల్ గారు కాఫీ పుచ్చుకొని వచ్చారు. రాజేందర్ కాఫీ కప్ తీసుకుంటూ ఆవిడ కళ్ళలోకి చూశారు. ఆవిడ భర్త వైపు దిగాలుగా చూస్తూ, మీరు ప్రశాంతంగా ఉండండి, అబ్బాయి మారుతాడు అనింది. రాజేందర్ నిట్టూర్చి, 25 ఏళ్లుగా చూస్తున్నానుగా విశాల్ మారుతాడని. వాడి కోపంలో మార్పు లేదు, మాట్లాడే మాటల్లో మార్పు లేదు, చేసే చేతల్లో మార్పు లేదు. వాడు మారతాడనే నమ్మకం నాకు లేదు అంటూ విచారించాడు. ఆవిడ తడబడుతూ చెప్పింది, దేవ్ ఇప్పుడు చైర్మన్ అయ్యాడు కదండి. ఆఫీస్లో అడుగుపెట్టానని మొండిగా తన చదువు తన పని అని వేరేగా ఉండే మనిషి చైర్మన్గా మారాడుగా. మార్పు వస్తుంది, మీరు దిగులు పడకండి. మీరు ఎక్కువ ఆలోచించకూడదు. డాక్టర్ మీకు రెస్ట్ అవసరమని చెప్పారు కదా, ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగింది. ఆయన నిట్టూర్చి కాఫీ కప్ ఆమె చేతికిస్తూ, నా ప్రాణాలు పోకముందే నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు పూర్తి చేయగలితే చాలు అన్నారు. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వచ్చింది. దేవ్ రూమ్లో ఏదో వస్తువు పగిలిన చప్పుడు వినిపించింది. అంతే. ఆవిడ కంగారుగా ఫోన్ పుచ్చుకొని ఎవరికో ఫోన్ చేసింది. అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి ఆంటీ, ఏంటి విషయం అన్నాడు. బాబు శేఖర్, నువ్వు ఒకసారి ఇంటికి వస్తావా అన్నారు. శేఖర్కి విషయం అర్థమైంది. దేవ్ మళ్ళీ అప్సెట్ అయ్యాడు. ఆంటీ అందుకే పిలుస్తున్నారు. అతడు ఒక ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం డ్యూటీలో ఉన్నాడు. అయినప్పటికీ ఆవిడ పిలిచిందని వెంటనే ఇల్లు చేరుకున్నాడు. దేవ్ గదిలో ఉన్నాడు అని ఆంటీ సైగ చేసి చెప్పింది. శేఖర్ గబగబా దేవ్ రూమ్కి వెళ్ళాడు. డోర్ తెరిచి చూశాడు. అక్కడ చాలా వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. దేవ్ వాటి మధ్య విసుగ్గా కూర్చొని ఉన్నాడు. తన రూమ్ డోర్ తెరుచుకోవడం చూసి చిరాగ్గా తల తిప్పి చూశాడు. శేఖర్ అతడి వైపు పరీక్షగా చూస్తూ నిల్చున్నాడు. దేవ్ అక్కడికి శేఖర్ అవడం చూసి ఇంకాస్త ఇరిటేట్ అవుతూ, ఓ శేఖర్, నువ్వేంటి ఇక్కడ? మామ్ కాల్ చేసిందా? యూనిఫామ్తో వచ్చావు, ఇక్కడేం జరుగుతుందని చిరాగ్గా అడిగాడు. శేఖర్ స్మైల్ చేస్తూ, రే దేవ్, ఏంట్రా ఇది? నువ్వేమైనా స్కూల్ పిల్లాడనుకున్నావా? ఏంటిదంతా? నేనొచ్చింది నువ్వు చైర్మన్ అయ్యావని కంగ్రాట్స్ చెప్పడానికి. ఇక్కడికి వచ్చి చూస్తే తమరెందుకు అప్సెట్ అయినట్టు తెలుస్తుంది. ఏంటి విషయం? ఏంటిదంతా? అంకుల్ హెల్త్ బాగాలేదని తెలుసుగా. డాక్టర్ ఆయన్ని టెన్షన్ పెట్టకూడదని చెప్పారుగా. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఎలారా? దేవ్ కోపం కంట్రోల్ చేసుకుంటూ, సారీ శేఖర్, నా వల్ల కావడం లేదు. కేవలం డాడ్ హెల్త్ దృష్టిలో పెట్టుకుని ఆయన ఆజ్ఞ ప్రకారం చైర్మన్గా ఒప్పుకున్నాను. కానీ అక్కడ తెలిసిన కొన్ని విషయాలు నాకు నచ్చలేదు. కోపం వస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా నాకు కోపం వస్తుంది అన్నాడు. శేఖర్ దేవ్ పక్కనే కూర్చొని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. చూడు దేవ్, జరిగిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు. మార్చాలి అనుకున్నా అది మారదు. నువ్వే మారాలి. నీ వరకు అయిన మంచి తండ్రి కాకపోవచ్చు, కానీ నువ్వు మంచి కొడుకు అనిపించుకో. చాలా పెద్ద బాధ్యత తీసుకున్నావు. ఇలా చిన్న చిన్న విషయాలకే అప్సెట్ అయితే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. నీకు నచ్చని మాటలు నీకు వినిపించవచ్చు. నచ్చని మనుషులు ఎదురుపడచ్చు. నువ్వు ఇలాగే అప్సెట్ అయితే చైర్మన్ అయ్యి ఉపయోగం ఏముంటుంది దేవ్?
నువ్వు నీ ఆవేశం కంట్రోల్ చేసుకోవాలి. శేఖర్ మాటలకి దేవ్ ఇంకా డిస్టర్బ్ అయ్యాడు. ప్లీజ్ శేఖర్, ఇంకా చాలు. ఇప్పటికే నేను ఈ మాటలు చాలాసార్లు విన్నాను. దయచేసి ఆపే. శేఖర్ దేవ్ భుజం మీద చేయి వేసి, రే దేవ్, నేను నీకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. నీ మనసేంటో కోపం ఎందుకో నాకంటే బాగా ఎవరికి తెలిసి చెప్పు. సరే, ఇంకా ఏం మాట్లాడను, వెళ్ళిపోతా. నాకు ఇంపార్టెంట్ పని ఉంది. సరే, రేపు ఆఫీస్కి వెళ్తున్నావుగా? దేవ్ విసుగ్గా చెప్పాడు. రేపటి వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్తాను. సంతోషమేగా అన్నాడు. శేఖర్ స్మైల్ చేస్తూ గుడ్, ఆల్ ది బెస్ట్, ఓకే బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. దేవ్ షవర్ కింద చాలా సమయం నిల్చున్నాడు. మైండ్ ఫ్రెష్ చేసుకొని బయటకు వచ్చాడు. అతడు రెడీ అయ్యి బయటకు వచ్చి తల్లి వైపు చూశాడు. ఆవిడ మాట్లాడలేదు, అలాగే చూస్తూ ఉంది. దేవ్ విసిరికొట్టిన ఫైల్ తిరిగి చేతిలోకి తీసుకొని ఆఫీస్కి వెళ్తున్నానని బయటికి వచ్చాడు. ఆవిడ నమ్మలేనట్టు చూస్తూ నిల్చుంది. దేవ్ కారు వద్దకు రావడమే డ్రైవర్ కంగారుగా కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. దేవ్ కారులో కూర్చున్నాడు. డ్రైవర్ కాస్త టెన్షన్గా సార్ అన్నాడు. దేవ్ సీరియస్గా చూస్తూ ఆఫీస్కి పోనీ అన్నాడు. కారు వేగంగా ముందుకు కదిలింది. దేవ్ ఉన్న కారు పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. దేవ్ ఇప్పటి వరకు అక్కడికి వచ్చింది లేదు. అతడికి అస్సలు ఇష్టం లేదు. అందుకే కారు దిగలేదు. డ్రైవర్ వెనక్కి తిరిగి చూశాడు. దేవ్ దిగాలి అనుకోవడం లేదు అని అతడికి అర్థమైంది. అందుకే అతడు అలాగే కూర్చున్నాడు. దేవ్ చేతిలో ఫైల్ చూస్తూ మౌనంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక పింక్ కలర్ స్కూటీ వచ్చి ఆగింది. అందులో నుండి వైట్ కలర్ టాప్, బ్లూ జీన్ వేసుకొని ఎంతో క్యూట్గా స్మైల్ చేస్తూ వచ్చింది ఓ 20 ఏళ్ల అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి స్కూటీ దిగి చేతిలో ఉన్న 5 స్టార్ చాక్లెట్ ఓపెన్ చేసి ఇష్టంగా తింటూ మరో చేతితో ఆఫీస్ ఫైల్స్ ఏవో పట్టుకొని అటు ఇటు పరీక్షగా చూస్తూ ఉంది. అంతలో ఆమె మొబైల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి మాట్లాడుతూ పక్కనే ఉన్న ఓ పెద్ద కారు వైపు చూసింది. కారు అద్దంలో తనను తాను చూసుకుంటూ చాక్లెట్ తింటూ పెదవులు కంటుకున్న చాక్లెట్ నాలికతో తుడుచుకుంటూ ఉంది. ఆ కారు లోపల దేవ్ ఉన్నాడు. ఆమె అతడికి క్లియర్గా కనపడుతుంది. కానీ ఆమెకు అద్దం బ్లాక్గా ఉంది. లోపల ఎవరున్నారో తెలీదు. ఆ అమ్మాయి హెయిర్ సరిచేసుకుంటూ మరోమారు ఆమె అందమైన అదరాలు తడిచేసుకుంటూ ఉమ్మ అని ముద్దిచ్చుకుంటూ ఆకర్షణమైన ఆమె కళ్ళు అర్పుతూ అల్లరిగా అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉంది. డ్రైవర్ కంగారుగా చూస్తున్నాడు. దేవ్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ఆమె చేస్తున్న చర్య గమనిస్తున్నాడు. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వుతూ కార్ గ్లాస్పై స్మైల్ ఫేస్ చేసి చేతి వేళ్ళని ఆమె గడ్డం కింద పెట్టుకొని స్మైల్ ప్లీజ్ అన్నట్టు చూస్తుంటే దేవ్ వింతగా చూస్తూ ఉన్నాడు. అంతలో ఎవరో పిలిచారు, ఐశ్వర్య అని. ఆమె వెనక్కి తిరిగి చూసింది. అక్కడికి కాస్త దూరంలో ఎవరో పెద్దాయన నిల్చొని ఉన్నాడు. ఆ అమ్మాయి నాన్న అంటూ హుషారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసింది. ఆమె అద్దం మీద వేసిన స్మైలీ ఫేస్ కనపడింది. ఆమె నవ్వుతూ బాయ్ అన్నట్టు చేయి ఊపుతూ చిలిపిగా ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ నిల్చున్న వ్యక్తి చేతికి ఆఫీస్ ఫైల్ ఇచ్చింది. ఆ వ్యక్తి పేరు సత్యం. అక్కడ ఎన్నో ఏళ్లుగా సిన్సియర్గా పనిచేస్తున్న గుమస్తా. హడావిడో ఇంపార్టెంట్ ఫైల్ ఇంట్లో మర్చిపోయారు. ఆయన ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్య కాలేజ్కి వెళ్తూ మార్గం మధ్యలో వాటిని తండ్రి చేతికిచ్చింది. నాన్నగారు, ఇదిగోండి మీరు అడిగిన ఫైల్. ఇంకా నేను వెళ్ళనా? ఇప్పటికే ఆలస్యమైంది అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవ్ ఆమెను గమనించాడు. కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. గ్లాస్పై ఉన్న స్మైలీ ఫేస్ వైపు ఇరిటేట్గా చూస్తూ ఇంకా చాలు అన్నట్టు ఆ గ్లాస్ డౌన్ చేసి కార్ దిగాడు. దేవ్ ఆఫీస్కి రావడం చూసి అంతా హడావిడి చేస్తున్నారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అతడికి వెల్కమ్ చెప్తూ కంగారు పడుతూ అతడి వైపు గౌరవంగా చూస్తూ ఉన్నారు. దేవ్ అక్కడి వారిని పట్టించుకోలేదు. సీరియస్గా నడుచుకుంటూ తన క్యాబిన్ వైపు వెళ్తున్నాడు. అతడి వెంటే అక్కడి ముఖ్య అధికారులు అడుగులు వేస్తున్నారు. ఐశ్వర్య కాలేజ్కి ఆలస్యంగా వెళ్ళింది. అందుకే కొన్ని క్లాసులు మిస్ అయింది. లంచ్ టైంలో నిత్య తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ ఐశ్వర్యని చూసింది. ఏ ఐషు, ఏంటి ఏమైంది ఈరోజు క్లాసులు ఎగ్గొట్టావు? సరేరా, ట్రీట్ ఇస్తున్నా తీసుకో అనింది.
ఐశ్వర్య నిత్య అంత కూల్గా ఉండడం, అలా సంతోషంగా కాలేజ్కి రావడం, ట్రీట్ అంటూ పిలవడం చూసి ఆశ్చర్యపోయింది ఐశ్వర్య. అర్థం కానట్టు చూస్తూ అడిగింది, నిత్య ఏంటిది? నువ్వేనా ఇది? ట్రీట్ దేనికి? నీ పెళ్ళి చెడిపోయినందుకా? అంటే నీకు ఆ పెళ్ళి ఇష్టం లేదా అని ఆతృతగా అడిగింది ఐశ్వర్య. నిత్య ఐశ్వర్యతో చేతిలో కూల్ డ్రింక్ పెడుతూ, నిజం చెప్పాలంటే నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు. నాన్నగారు చెప్పారని తల వంచుకొని ఉన్నాను. పెద్దవాళ్ళు పెళ్లి కుదిర్చారు. అనుకోకుండా సంబంధం తప్పిపోయింది. అది మంచిదే, లేదంటే మా అమ్మ ఒంటరిదైపోయేది. కానీ ఈ పార్టీ మా అన్నయ్య చైర్మన్ అయినందుకు సంతోషంలో ఇస్తున్నా అనింది. ఐశ్వర్య ఇరిటేట్ అవుతూ, ఎవరు? ఆ కోపిష్టి చైర్మన్ అయ్యాడా? సరిపోయింది. మా నాన్నగారి బ్రెయిన్ ఫ్రై అయినట్టే. అసలు అతడి మూలంగానే నీ పెళ్ళి ఆగిపోయింది. నువ్వేమో అతడి కోసం పార్టీ చేస్తున్నావు. వాట్ ఈస్ దిస్ నిత్య? నిత్య, హే, మా అన్నయ్యనేమి అనకు. తనేం కావాలని చేయలేదు. పెళ్లి పెద్ద అటుగా వచ్చిన అన్నయ్యని చూసి ఇరిటేట్ చేశాడు. మీ నాన్నగారు ఇంకా రాలేదు కాబట్టి పెళ్లి పెద్దగా, పిల్ల అన్నయ్యగా నువ్వొచ్చావా బాబు? సంతోషం. ఆలస్యం చేయకుండా లోపలికి రా అంటూ చేయి పట్టుకున్నాడు. దేవన్నయ్య కోపంగా చూస్తూ, ఏంటి మీరనేది? నేను నా కారు ఆగిపోయిందని ఇక్కడ దిగాను. ఎవరో పెళ్లితో నాకేంటి సంబంధం అంటూ వెళ్ళిపోవాలనుకున్నాడు. అతడు వింటేగా దేవన్నయ్యకి ఏదైతే నచ్చదో అదే మాట అన్నాడు. ఎంతైనా నువ్వు పిల్ల అన్నవి కదా బాబు. మీ చిన్నమ్మ సంతోషపడుతుంది కాబట్టి నువ్వు రావాల్సిందే అని మా అమ్మ టాపిక్ తీసుకొచ్చారు. అంతే. అన్నయ్య కంట్రోల్ తప్పాడు. అతడి కాలర్ పట్టుకుని, ఎవర్రా నాకు చిన్నమ్మ? నాకున్నది ఒకరే అమ్మ. ఇంకొకసారి మాట్లాడితే నీ ప్రాణం తీస్తానంటూ ఆవేశంగా మాటలనేసి వెళ్ళిపోయాడు. ఆ పెద్ద మనిషి గొడవ చేశాడు. మంచి కుటుంబం అనుకున్నాం, మర్యాద లేని కుటుంబం అనుకోలేదు. మీ కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నాయని తెలియక వచ్చాం. సొంత అన్నే మీరెవరు, తనకి ఏమీ కారు అంటూ వయసులో పెద్దవాడినని కూడా చూడకుండా నా కాలర్ పట్టుకున్నాడు. ఇంక ఈ పెళ్లి జరగదు అంటూ నాన్నగారు వచ్చేలోగా వెళ్ళిపోయారు. పెళ్ళి క్యాన్సిల్ అయింది. దేవన్నయ్య నా పెళ్లి చెడగొట్టలేదు. తానెప్పుడూ ఒకేలా ఉన్నాడు. అదే కోపం, అదే మాట. కాబట్టి ఇందులో తన తప్పేం లేదు. నాకు మా అన్నయ్య అంటే ఇష్టం కాబట్టి తనేం చేసినా నాకు ఇష్టమే. ఐశ్వర్య ఫీల్ అవుతూ, నువ్వు చాలా మంచిదానివి నిత్య. మీ అన్నయ్య కోపాన్ని, తప్పుని సమర్థిస్తావు. బట్ నేనైతే అతన్ని క్షమించలేను. ఎంత కోపం ఉంటే మాత్రం కారణం ఏమైనా సరే పెద్దవాళ్లతో అలా ప్రవర్తించడం సభ్యత, సంస్కారం అనిపించుకోదు. అలాంటి వాడిని ఏమనాలో నాకు అర్థం కాలేదు అనింది ఐశ్వర్య. నిత్య ఫీల్ అవుతూ, హే, మా అన్నయ్య జెంటిల్మెన్. తనకి సభ్యత, సంస్కారం తెలుసు. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. అమ్మ విషయంలో త్వరగా అప్సెట్ అవుతాడు. ఎవరు ఏం చెప్పినా వినడు. నా చిన్నప్పటి నుండి తనని చూస్తున్నాక అమ్మ దూరం నుండి అన్నయ్యని చూసి చాలా సంతోషపడేది. నాకు చూపించి అన్నయ్యని ప్రేమించాలి, గౌరవించాలి అని నేర్పింది. నేను కూడా మా అన్నయ్యని దూరం నుండే చూస్తూ పెరిగాను. ఇప్పటి వరకు మాట్లాడే అవకాశం రాలేదు. పోనీలే, అన్నయ్య సంతోషంగా ఉంటే చాలు అనింది. ఐశ్వర్య ఇరిటేట్ అవుతూ, ఓ నిత్య, ఇంక చాలు. అన్నయ్య అన్నయ్య, అసలు ఎవరా జెంటిల్మెన్? ఒకసారి చూడాలి. నా ఫ్రెండ్ తరపున నేను వాడితో మాట్లాడి చూస్తా అనింది. నిత్య దేవ్ ఫోటో చూపించి చెప్పింది. ఐశ్వర్య, ఇదిగో మా అన్నయ్య దేవేందర్ దేశ్ముఖ్. చాలా అందంగా ఉన్నాడు కదా అంది. ఐశ్వర్య ఫోటో పరీక్షగా చూస్తూ, జెంటిల్మెన్ బాగున్నాడు, కానీ కాస్త నవ్వితే చూడ్డానికి మనిషిలా ఉంటాడు అనింది. నిత్య కోపంగా, హేయ్, ఏంటి? అన్నయ్య నీకు మనిషిలా కనిపించడం లేదా? పో, నీతో మాట్లాడను అనింది. ఐశ్వర్య కూల్ చేస్తూ, సర్లే మేడం, నువ్వు నీ అన్నయ్య గొడవ వదిలి. టైం వస్తే మీ అన్నయ్య స్మైల్ చేసేలా చూస్తాను. బట్ అతన్ని నువ్వు క్షమించినా నేను క్షమించను. ఏదో ఒకరోజు నాకు దొరకపోడు, అప్పుడు చెప్తాను. నా ఫ్రెండ్కి అన్నయ్య ఉండి కూడా ఎందుకు దూరంగా ఉంటున్నాడని గొడవ చేస్తాను. నిత్య భయపడింది. హే ఐషు, అంత పని చేయకు. మా అమ్మ చాలా బాధపడతారు. ఆమె చెప్పారు ఎప్పుడు అన్నయ్యతో ఈ విషయంలో డిస్కస్ చేయొద్దు అని. అన్నయ్య హర్ట్ అవుతాడు అని. అందుకే నేను ఎప్పుడూ అన్నయ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ప్లీజ్, నువ్వు అలాంటి పని చేయకు. ఐశ్వర్య అర్థం చేసుకొని, సారీ నిత్య, ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్. నేను నిన్ను హర్ట్ చేస్తే సారీ. ఇప్పుడేంటి?
మీ అన్నయ్య చైర్మన్ అయ్యాడు, పార్టీ చేసుకోవాలి అంతేగా? అలా చేసుకుంటే నువ్వు హ్యాపీ కదా? అప్పుడు నిత్య హా అవును అనింది. ఐశ్వర్య కూల్ డ్రింక్ తాగుతూ టాపిక్ మార్చింది. దేవ్ క్యాబిన్లో కూర్చున్నాడు. అక్కడి స్టాఫ్ అతడికి అన్ని విషయాలు వివరంగా చెప్తున్నారు. దేవ్ కొరకు పర్సనల్ సెక్రటరీ నియమించబడ్డాడు. అతడి పేరు రామ్. దేవ్ అతడి వైపు చూసి చెప్పాడు, మిస్టర్ రామ్, నాకు మన కంపెనీ అన్ని వివరాలు తెలియాలి. ఇక్కడ ఎవరు ఏమిటో, ఎవరి పొజిషన్ ఏమిటో, ఎవరు ఎలాంటి వారో నాకు పూర్తి వివరాలు కావాలి. వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఈ మీటింగ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ ఉండాలి. రేపు ఉదయం మీటింగ్ పెట్టండి. నాకు అన్ని విషయాలు తెలియాలి. ఈ మీటింగ్లో రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చి తీరాలి అంటూ ఆర్డర్ వేశాడు రామ్. ఓకే సార్ అంటూ వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు తమకు అప్పచెప్పిన పనిలో ఉన్నారు. దేవ్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ కంపెనీలో ఆ మహాలక్ష్మి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని తెలిసి ఆవిడ్ని ఫేస్ చేయడం ఎలా అని ఇరిటేట్ అవుతూ ఉండగా అతడి క్యాబిన్ లోపలికి సత్యం గారు వచ్చారు. దేవ్ ఆయన్ని చూసి ఏంటి విషయం అన్నట్టు చూస్తుంటే ఆయన మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాడు. బాబు, నేను సత్యం. ఇక్కడ గుమస్తాగా చాలా కాలంగా పనిచేస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే నాన్నగారి నమ్మిన బంటు. నాకు తెలియని విషయాలంటూ ఏవీ లేవు. నా దగ్గర నాన్నగారు ఏ విషయాన్ని దాచిపెట్టరు. నాపై నమ్మకం. నేను ఆ నమ్మకాన్ని ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నాను. మీరు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. మీకు ఉపయోగంగా ఉంటుందని నేను మన సంస్థకు సంబంధించిన అన్ని వివరాలు తెలిసేలా ఫైల్ రెడీ చేశాను. మీరు ఒకసారి చూడండి అంటూ ఇచ్చాడు. దేవ్ ఆ ఫైల్ కాసేపటి క్రితం ఆ అమ్మాయి తెచ్చి ఆయనకి ఇవ్వడం గుర్తు చేసుకుంటూ అందుకున్నాడు. వాటిని తెరిచి చూస్తున్న అతడికి అర్థమైంది సత్యం గారు చాలా వర్క్ చేశారని. దేవ్ ఆయన వైపు చూసి థ్యాంక్స్ అంకుల్ అంటూ చేతికేదో అందుకుంటూ అన్నట్టు దేవ్ తన కుడి చేతి వైపు చూసుకున్నాడు. ఐశ్వర్య తిన్న చాక్లెట్ ఫైల్కి అంటుకుంది అని దేవ్కి అర్థమైంది. అతడు ఇబ్బందిగా సత్యం గారి వైపు చూశాడు. ఆయన కంగారు పడిపో, దేవబాబు ఏమీ అనుకోద్దు, క్షమించాలి. ఇందాక మా అమ్మాయి ఐశ్వర్య ఈ ఫైల్ తీసుకొచ్చింది. పొరపాటున చాక్లెట్ పడింది. అల్లరి పిల్ల, చూసుకోలేదు అనుకుంటూ, నిజానికి మీరు రేపు ఆఫీస్కి అఫీషియల్గా వస్తారు అని నాన్నగారు చెప్పారు. మీకోసం ఈ ఫైల్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందాకే నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు మీరు ఆఫీస్కి వస్తున్నారని. అందుకే కాలేజ్కి వెళ్తున్న అమ్మాయిని తెచ్చి ఇమ్మని చెప్పాను అని సంజయ్జీ ఇస్తుంటే దేవ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఇట్స్ ఓకే అంకుల్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అంటూ ఆయన్ని పంపించి చేతికి అంటుకున్న చాక్లెట్ వైపు విచిత్రంగా చూస్తూ చేయి తుడుచుకుంటూ ఐశ్వర్య అనుకున్నాడు. మరిక తర్వాత ఏం జరగబోతుంది? ఈ హ్యాంగ్రీ మ్యాన్ తన ఫేస్లో స్మైల్ తెప్పిస్తుంది ఐశ్వర్య. చూద్దాం వాళ్ళ నెక్స్ట్ మీటింగ్ ఏం జరుగుతుందో, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుందో. అలాగే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి ఈ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి. మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.